ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత మేడారం నుండి. అది అరణ్యం కాదు, అమ్మల గన్న అమ్మల పాదస్పర్శతో పులకించిన పుణ్యధామం. అక్కడ నివసించేది కేవలం డప్పుల మోత కాదు, కోట్లాది మంది గుండె చప్పుళ్ళ గర్జన. చూడండి, అడుగులో అడుగు వేస్తూ ఆవేశం కట్టలు తెంచుకుంటుంటే ఆ తల్లి సమ్మక్క ఆవహించిన ఆ వేళ అడవి తల్లి సాక్షిగా జరుగుతున్న అద్భుతం ఇది. ఒళ్ళు గగురు పొడిచే ఈ విన్యాసం భక్తికి పారవంశానికి పరకాష్ట. వేల ఏళ్ల నాటి చరిత్ర కళ్ళ ముందు కదలాడుతుంటే శివశక్తుల పూనకాలు మేడారం గడ్డను ఉర్రూతలిగిస్తున్నాయి. ఇది శివం కాదు, లోక పావని వెలసిన విశ్వరూపం. ఇది నృత్యం కాదు, దుష్ట శిక్షణ కోసం సాగుతున్న సమరనాదం. కళ్ళల్లో ఆ తల్లి కసి, ఒంట్లో ఆ దైవ శక్తి, అడుగులో ఆగని వేగం. నవ్వుతో నా భవిష్యత్ అన్న చందంగా మేడారం మహాజాతరలో కనిపిస్తున్న ఈ దృశ్యం భక్తి సామ్రాజ్యానికి ఒక మకుటం. జయహో సమ్మక్క, జయహో సరళమ్మ. ఇది కేవలం నృత్యం కాదు, అడవి తల్లి ఒడిలో పురుడు పోసుకున్న ప్రళయ గర్జన. నరనరాళ్ళు భక్తి ప్రవాహం కట్టలు తెచ్చుకుంటుంటే ఆ అమ్మ సమ్మక్కే స్వయంగా పూర్ణ తరుణం. చూడండి, ఆ కళ్ళలోని తీవ్రతను చూడండి. ఇది సామాన్య మానవ శక్తి కాదు, దుష్ట శిక్షణ కోసం కదిలిన ఆది పరాశక్తి స్వరూపం. శివశక్తుల శివాలు లోగుతుంటే మేడారం గడ్డ మొత్తం కంపించిపోతుంది. భక్తికి శక్తికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది? ఇది కదా నవ్వుతూ నా భవిష్యత్ అంటే. జయహో సమ్మక్క, జయహో సరళమ్మ. దర్వేస్తే దద్దరిల్లాల్సిందే. మేడారం జాతర అంటేనే పూనకాల జాతర. బోనాలెత్తిన శివశక్తుల అడుగు చూడు, ఆ డప్పు శబ్దానికి నరాలు జివ్వు మనాల్సిందే. ఒంట్లో ఉన్నది మనిషి కాదు, ఆ వనదేవతే ఆవహించింది. ఈ రూపం చూస్తేనే వెన్నులో వణుకు పుట్టట్లే. ఆ ఆవేశం, ఆ అరుపులు సాక్షాత్తు ఆ అమ్మల స్వరూపమే. ఇంతటి పారవంశం ఈ మేడారం అడవులోనే సాధ్యం. ఊగిపో, భక్తితో ఊగిపో. జై సమ్మక్క, జై సరళమ్మ. ఈ గర్జన, ఈ పూనకం, ఈ జైత్ర యాత్ర మేడారం చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం. యుగాలు మారిన, తరాలు గడిచిన అడవి తల్లి బిడ్డల ఈ ఆవేశం, ఈ విశ్వాసం, ఈ అజరామరం శివశక్తుల ఈ శివతాండవము భక్తకోటి గుండెల్లో భక్తి సెగలను రగిలిస్తూనే ఉంటుంది. సాక్షాత్తు ఆ సమ్మక్క సారలమ్మల కర్ణకటాక్షాలు ఈ లోకమంతటికి రక్షగా నిలవాలని కోరుకుంటూ, నవ్వుతో నా భవిష్యత్ అన్న చందంగా సాగిన ఈ మేడారం మహాజాతర భక్తి సామ్రాజ్యానికి ఒక మకుటం. జయహో మేడారం, జయహో సమ్మక్క సారలమ్మ. చూస్తూనే ఉండండి DIN టీవీ.